రిజల్ట్ ఎంతో బ్రహ్మాండంగా అంత నీట్గా వస్తుంది. మరి మన ఎందుకు మన సెట్టింగ్ లేదనిపిస్తుంది నాకు. అవన్నా అవును అవును. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా నయాగాం నియోజకవర్గంలో ఈరోజు పోటీ చేస్తున్నారు. మరి ప్రజలు ఏ విధంగా వారికి మొగ్గు చూపుతారు, మరి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, మరి టీఆర్ఎస్ పార్టీతోనే ఎందుకొరకు సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం ఆ యొక్క విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు V3 న్యూస్ ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చి ప్రజల యొక్క నాడిని తెలుసుకోబోతుంది. మహారాష్ట్ర ఎన్నికల సమరం ప్రారంభమైంది. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర సమితి తరపున 5 అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధమైనరు. ఎందుకంటే తెలంగాణ ఒకప్పుడు ఈ యొక్క విదర్భ ప్రాంతంగా ఉండి తెలంగాణలో కలిసి ఉన్న దెగ్లూర్, నయగాం, బోకర్, కిన్వాడ్, హద్గాం ఈ యొక్క నియోజకవర్గాలని కూడా నిర్మల్ ప్రాంతానికి దగ్గరగా ఉండి తెలంగాణలో కలిసి ఉండి తర్వాత తెలంగాణ ఏర్పడిన మహారాష్ట్రాలు ఏదైతే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా మహారాష్ట్రలో కలవడం జరిగింది. వీటి అభివృద్ధి అనేది జరుగుతలేదని చెప్పని ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ యొక్క ప్రాంత వాసులందరూ కూడా ఈ 5 నియోజకవర్గాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేయడానికి సిద్ధమైనారు. మరి ఆ పోటీ ఎందుకు చేస్తున్నారు, మరి వాడికి తెలంగాణలో ఉన్న పార్టీని మహారాష్ట్రకు ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నారు, మరి మనము వారిని అడిగి వర్గంలో ఉన్న ప్రజలు మరి ఆ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వారితో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మనం ఇప్పుడు దెగ్లూర్ నియోజకవర్గంలోని బిలోలి ఈ ప్రాంతంలో మనం ఉన్నాం. మరి బిలోలి ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, మరి మా యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి తరపునే ఈ యొక్క ప్రాంతంలో ఎందుకు పోటీ చేయాలో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఈ యొక్క మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సమితి తరఫున పోటీ చేయడానికి మీరు సిద్ధంగా అయ్యారు. మరి మీ అభ్యర్థులు ఇక్కడ 5 అభ్యర్థులు నిలబడుతున్నారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి, మరి మీరు ఎందుకొరకు తెలంగాణ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు? ఈ తెలంగాణలో ఉన్న అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ 3 days 4 daysలో యాక్షన్ చేసి డెవలప్మెంట్ కోసానికి యాక్షన్ తీసుకుంటారు. అని ఇదే మహారాష్ట్ర డెవలప్మెంట్ కోసానికి ఏది కూడా స్కీమ్స్ డెవలప్మెంట్ చేయాలంటే 5-6 సంవత్సరాలు దొరుకుతాయి. ఒక 5 years టైమింగ్ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మాకు రోడ్స్ డెవలప్మెంట్స్ లేవు. అని సీమావర్తిలో విలేజెస్ ఉన్నాయి, అక్కడ ఏ మినిస్టర్ది ఏ మంత్రిది ఏ ఎమ్మెల్యేది ఇక్కడ ఇప్పటిదాకా ఇంకా సీమావర్తిలో రోడ్స్ సరిగా లేవు. అండ్ మా అక్కడ రోడ్స్ అయితే 1 year 6 months రోడ్ డ్యామేజ్ అయిపోతాయి. అని చేసేటి పైసలు అయితే అన్ని గవర్నమెంట్ అమౌంట్స్ ఇస్తుంది బడ్జెట్ హిసాబ్తో. కానీ ఇక్కడ 6 months రోడ్ డ్యామేజ్ అయిపోయి రోడ్ ఖరాబ్ అయిపోతాయి. అని అదే మీ తెలంగాణలో ఒక్కసారి రోడ్ చేస్తే ఒక 50 years దాకా రోడ్ది డ్యామేజ్ కాదు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఈ తెలంగాణలో చేస్తున్నారు. అది మాకు ఈ విలేజ్ ఈ సీమావర్తిలో మేము సమన్వయకాన్ని పనిచేయగా మాకు అంత అనుభవం వచ్చింది. ఇక్కడ డెవలప్మెంట్ లేదు అని మా విలేజ్ అన్ని మాకు సపోర్ట్ ఇచ్చి కాన్స్టిట్యూన్సీ ఇక్కడ నిలబడాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తే మరి మా షకీల్ సాబ్ తెలంగాణ అంటే మహారాష్ట్రలో ఉన్న బీజేపీ సర్కార్ కూడా అనేక డెవలప్మెంట్ చేస్తున్నామంటున్నారు. మరి ఏదైతే సెంటర్లో ఉన్న బీజేపీ సర్కార్ కూడా మరి యొక్క స్కీమ్స్ ఏమవుతున్నాయో రైతు బంధు కానీ అట్లాంటి స్కీమ్స్ కూడా తెలంగాణలో పెట్టిన స్కీమ్స్ వాటిని తీసుకొని మా కేంద్రం నుంచి కూడా పెడుతున్నారు. మా స్కీమ్స్ మీకు ఎలా అందుతున్నాయి, మరి అవి వాటి మీకు అందడం లేదా? అవి అందటం లేదు. ఈ స్కీమ్స్ చేస్తారని చెప్తారు, కానీ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో ఈ స్కీమ్స్ ఫాలో చేయరు. అని దానికి వాళ్ళు మా లీడర్స్ కానీ మేము ఇక్కడ మా క్యాపిటల్ సిటీ ముంబై ఉన్నది. అది ఏం లేకుంటే మా తెలంగాణ మా బార్డర్ నుంచి 600-700 కిలోమీటర్ దూరం ఉంటుంది. మా సీఎం ఇప్పుడు 5 yearsలో ఒక్కసారి మా తెలంగాణ ఏరియాలో వచ్చి మాకు ఏదైనా సపోర్ట్ చేసి ఏదైనా డెవలప్మెంట్ కోసానికి మీరు ఎందుకు చేస్తున్నారని మాకు ఇప్పటిదాకా అలాది మాకు రిమార్క్ ఏం దొరకలేదు. నహగాం గ్రామం నుంచి ఈ యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి మరి వారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఎందుకు పోటీ చేస్తున్నారు, మరి పోటీ చేయడానికి కారణాలు ఏంటి, మరి ఈ యొక్క మహారాష్ట్ర గవర్నమెంట్
సెంటర్లోను మరియు రాష్ట్రంలోనూ ఒకే గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి గవర్నమెంట్లో మీకు న్యాయం జరుగుతుందా? మరి తెలంగాణకు ఎందుకొరకు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయో మనం ఆ యొక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాబురావు కదం గారితో మనము V3 న్యూస్ మనం ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఆ బోలో సాబ్ అభి तेलंगाना राष्ट्र संघ से आप पोटी करने कंटेस्ट करने के लिए क्या इच्छा है? ना जो महाराष्ट्र गवर्नमेंट ने महाराष्ट्र में बीजेपी गवर्नमेंट है, केंद्र सरकार में भी बीजेपी गवर्नमेंट है, दो राज्य केंद्र और राज्य में बीजेपी गवर्नमेंट रहने के बावजूद हमारा जो विकास जितने फास्ट होना था उतना नहीं हुआ। लेकिन एक केसीआर साहब जो उनके खाली राज्य में ही सत्ता है तो उनका जो डेवलपमेंट है हमारा जो विकास है उनसे कई गुना अच्छा है। इसलिए हम साहब से रिक्वेस्ट करें, हम 40 सरपंच तेलंगाना में लो बोल के साहब को पहले बोले थे, लेकिन ये बारे में साहब बोले तुम्हारे विकास के लिए इधर 5 काउंसिल पे अपन बॉर्डर एरिया पे लोग रुकाएंगे और MLC के भी फॉर्म हम देंगे बोल के साहब ने बोले, और हम वो साहब के विकास को देख के हम तेलंगाना करती समिति से उम्मीदवार के लिए इच्छुक है। अभी ये टिकट दे रहे हैं ना TRS से, आपको कौन बोले कौन से किससे से आ रहे हैं आप? 40 सरपंच है, 40 सरपंच का ठहराव लेके मैं केसीआर साहब के पास गया था। तब जाके महाराष्ट्र गवर्नमेंट ने 40 करोड़ रुपए का प्रस्ताव मंजूर किया था। लेकिन यहाँ के लोकल लीडरों ने धर्माबाद और नायगांव विधानसभा के जो लोकल के जो लीडर है उनकी वजह से वो बजट अभी तक सैंक्शन नहीं हुआ। तो बीजेपी गवर्नमेंट है ना, बीजेपी गवर्नमेंट से आप तेलंगाना राष्ट्र से हम ये पोटी कर रहे हैं ना, वो पोटी कर रहे हैं, तो बीजेपी का या शिवसेना का कुछ प्रॉब्लम नहीं है क्या आपको? नहीं क्या प्रॉब्लम रहेगा, उन्होंने विकास तो नहीं करे ना, खाली बातें करके हमारे को उन्होंने 2 साल का टाइम वेस्ट कर दिए उन्होंने। और यही मुद्दा लेके मैं साहब के पास गया था, तो वो मुद्दे पे साहब ने विकासात्मक काम के लिए हम आज भी जो बोल रहे कि विकास करो, विकास के मुद्दे पे हम वोट मांगने जा रहे हैं पब्लिक के सामने। ఇది ఈ యొక్క నహేగాం నియోజకవర్గ అభ్యర్థి యొక్క అభిప్రాయం. తెలంగాణలో అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది. మరి అదే కాకుండా ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ పథకాలు కానీ, లేదా పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి నిరంతరం జరుగుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఎన్ని ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది జరగడం లేదు. అందుకోసమే ఈ అభివృద్ధి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ విదర్భ ప్రాంతం కూడా మొత్తం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈ 5 నియోజకవర్గాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర తరఫున మేము పోటీ చేస్తున్నామని చెప్పి ఇంతవరకు మనకు ఈ యొక్క నహేగాం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న TRS మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో అన్ని రేసుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఎన్నికలు తెలంగాణకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ ఈ 2 జిల్లాలకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల నగారాలో మహారాష్ట్ర కాన్స్టిట్యుయెన్సీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఇప్పుడు ప్రత్యేకత, ముందు ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో ప్రత్యేకత లేని మాత్రం ఈ సంవత్సరం మాత్రం జరగబోయే ఎన్నికలకు మాత్రం ప్రత్యేకత అనేది ఒకటి ఉంది. దీని పక్కన మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 2 జిల్లాలకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన జిల్లాల్లో చంద్రపూర్, నాందేడ్, యవత్మాల్ ఈ జిల్లాల్లో 8 కాన్స్టిట్యుయెన్సీల్లో తెలంగాణ రాష్ట్ర ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఆ పోటీ దానికి ఇక్కడి ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారిని కలిసి మీరు మహారాష్ట్రలో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పని
వాళ్ళని అడిగిన నేపథ్యంలో వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం, వారి సమస్యలను తీర్చడం కోసం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఈ యొక్క మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. 8 జిల్లాల్లో పోటీ చేయబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు మనము ఈ యొక్క ధర్మాబాద్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీలోని నయాగాం కాన్స్టిట్యున్సీ నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కెమెరామెన్ పర్సన్ మహేష్తో రమేష్ బిలోలి మహారాష్ట్ర.